నమస్కారం. నిన్న మొన్న మీరు వార్తల్లో చూసే ఉంటారు. తోటపేట అని చెప్పేసి ద్రాక్షారామం దగ్గర శీలం శ్రీనివాస్ అని చెప్పేసి ఓ వ్యక్తి అతను పోలీసులు పట్టుకున్నాడు. ఎందుకు ఏంటంటే ద్రాక్షారామంలో కోనేటి దగ్గర వచ్చేసి శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఎందుకు ధ్వంసం చేసేవి ఏంటంటే చివరికి వాడు ఏం చెప్పిందంటే అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నాకు గొడవ, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అందుకే వాళ్ళ మీదకి ఈ కేసు వేయాలి అండ్ వారిని శిక్షించాలన్నట్టు ఇలా చేశాను. దేవుడితో ఎందుకు ఇలా చేసావు ఏంటంటే ఇక దేవుడు తప్ప ఇంకెవరున్నారు నాకు, అందుకే ఇలా చేశాను. అసలు ఏమనాలండి వాళ్ళని? అతను క్రిస్టియన్ అని చెప్పేసి అనుకున్నారు. అంత కొంత క్రాస్ ఇచ్చి అతను ఒంటి మీద ట్యాటూలు కూడా ఉన్నాయంట హిందూ దేవుళ్ళతో. అంటే మత విద్వేషాలు రెచ్చగొడదామని, కుల విద్వేషాలు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. బట్ అక్కడ వచ్చేసి వాడు హిందువే, పూజారి హిందువే అండ్ ఆడున్న దేవుడికి ఇంకా హిందువే అని క్రిస్టియన్ ఏంది ఏదైతే ఏంది అంటే చూడండి. అసలు అవతల వారిని మీద కక్షకు, అవతల వారి మీద ద్వేషంతో అవతల వారిని ఇరికిద్దామని చెప్పేసి యువతలు ఏకంగా ఏం చేస్తున్నారండి వీళ్ళు? దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయటం, ఏకంగా దేవునికి సంబంధించి భక్తుల విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టేసి దాన్ని కూడా వీళ్ళ కక్షల కాపడానికి వాడేసుకుంటూ పోతున్నారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఒకసారి చూడండి. ఏపీలో అవునన్నా కాదన్నా 2019-24 మధ్య వచ్చినటువంటి కొన్ని మార్పులు నార్మల్ అవ్వటం కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడు ప్రజలు కానీ. సో అది కాంట్రవర్సీ అన్నది చేద్దామని చాలామంది అనుకున్నారు, బట్ అవ్వలేదు. మేబీ త్వరగా దేవుడే ఈ శీలం శ్రీనివాస్ నోటి నుంచి నిజం చెప్పించాడు. అండ్ ఎక్కడైతే ఆ శివలింగాన్ని ధ్వంసం చేశారో అక్కడ మళ్ళీ శాస్త్రోక్తంగానే పూజలు చేసి మరో శివలింగాన్ని ప్రతిష్ఠించడం కూడా జరిగింది.